చిల్లకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి. పవన్ కళ్యాణ్ రియాక్షన్. చిల్లకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదన్న పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని పిలుపునిచ్చారు. దాడి వెనుక కారణాలేమిటో తెలుసుకోవాలని, దాడి చేసిన వారిని నడిపిస్తుంది ఎవరో గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు షాక్. అనర్హులను గుర్తించి తొలగింపు. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకంలో ఉన్న అనర్హులను గుర్తించి ఈ క్రమంలోనే మొత్తంగా 5 లక్షల మంది మహిళలను ఆ పథకం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి వారికి ఆ పథకం కింద డబ్బులు జమ కావని తెలిపింది. అయితే అర్హులైన మహిళలకు తప్పనిసరిగా లబ్ధి జరగాలని, కానీ అదే సమయంలో అనర్హులకు డబ్బులు అందకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ చివరిసారిగా 1998లో అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువంటి ఛాన్స్ వదులుకొని కమలనాథులు ఢిల్లీలో 2015 నుంచి అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ను మట్టి కరపించారు. 5 ఏళ్ల కిందట ఎన్నికల్లో 62 సీట్లు గెలిచి భారీ మెజార్టీతో మూడోసారి అధికారం ఒడిపి పట్టిన ఆప్ ఇప్పుడు 22 సీట్లకే పరిమితమైంది. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి 0 పరిమితమైంది. ధనుష్ డైరెక్షన్లో క్రేజీ మూవీ. జాబిలమ్మ నీకు అంత కోపమా ట్రైలర్ అదిరిపోయిందిగా. ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఫిబ్రవరి 21న చిత్రం విడుదల చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకులకు ఆకట్టుకుంది. యూత్ ను ఆకట్టుకునే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రియుడికి ప్రేమ విషెస్. పాయల్ పర్సనల్ ఫోటోలు చూసారా? తన లవర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పంజాబ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పాయల్ రాజ్పుత్కు ఈ సౌరభ్ పరిచయం. ప్రేమ వంటివి ఏర్పడినట్టుగా ఉన్నాయి. నిత్యం పాయల్ వెంట ఇతగాడు కనిపిస్తుంటాడు. షూటింగ్ కి ఎక్కడ వెళ్ళినా ఇతగాడు ఉంటాడు. ఇక పాయల్ కు మేనేజర్ గాను వ్యవహరిస్తున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు డేటింగ్ అంటూ చక్కర్లు కొట్టేస్తున్నారని ఆ ఫోటోను చూస్తేనే తెలుస్తుంది.